అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఆయా ప్రధాన పార్టీలు ఎన్నికల్లో భాగంగా కూడా అజెండాతో అయితే ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా 2024 ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అధికారంలోకి రావాలని టీడీపీ జనసేన పొత్తులతో అయితే వెళ్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల ప్రకటన విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న గందరగోళ వాతావరణంపై మనతో పాటు మాట్లాడడానికి కోసం ఉన్నారు జనసేన పార్టీ కార్యదర్శి ఆమంచి స్వాములు. వారి మాట్లాడు తెలుసుకుందాం. అసలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పొత్తులో భాగంగా అసలు ఏం జరగబోతుంది, జరుగుతున్న ఈ గందరగోళానికి గల కారణాలు, ఈ గందరగోళం కొనసాగుతుందా లేకపోతే సమస్య పోబోతుందా అని వారు మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. 2024 ఎన్నికలలో ఖచ్చితంగా ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి టీడీపీ జనసేన పొత్తుతోటి అంటే ఉమ్మడిగా ప్రభుత్వాన్ని అయితే స్థాపించాలి అని చెప్పేసి కూడా ఆలోచనతో అయితే ముందుకు వచ్చినటువంటి టీడీపీ జనసేన పొత్తుల విషయం అయితే పక్కన పెడితే అభ్యర్థుల ఎంపిక, ముఖ్యంగా సీట్ల పంపకాల విషయం దగ్గర అయితే రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే గందరగోళ వాతావరణం నెలకొంది. దానిపై మీరేమంటారు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, అలానే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అట్లానే టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2024 ఎలక్షన్కి సంబంధించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు విషయంలో ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ అరాచకమైన పాలనను గద్దెదించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఆలోచనను ఆయన తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైన అరాచకాలను దృష్టిలో ఉంచుకొని ఇది ఖచ్చితంగా 24లో గద్దె దించేయాలనే ఆలోచనతో ఒక పెద్ద మనసుతో చంద్రబాబు గారితో కలిసి ఆయన పొత్తు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ పొత్తు కుదరకూడదు అనే దీనిలో ఎంతోమంది ఎన్నో రకాలైన యశప్రయోగాలు చేసినా ఆగకుండా ఆ పొత్తు జరిగిన తర్వాత దీన్ని ఎట్లా చెడగొట్టాలి అనే దీనిలో అతి దారుణంగా ఈ కలయికను విభేదించే దానికోసం విపరీతమైన దుష్టకరమైన దారుణమైన చర్యలు చేపట్టే కార్యక్రమంలో ఈరోజు అభ్యర్థుల విషయం వస్తే దాదాపు పవన్ కళ్యాణ్ గారు గతంలో 10 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి సమస్యలు, అనుభవాలతో కూడుకున్న ఒక గొప్ప మహత్తరమైన ఆలోచనతో ఎన్ని సీట్లు అంటే ఎక్కువ సీట్లు ఉండి ఎక్కువ మంది ఖచ్చితంగా దానికి ఉంటే తీసుకొని ఖచ్చితంగా ఆయన కూడా దాన్ని డెవలప్ చేసేదానికోసం ఖచ్చితంగా ఆలోచించేవాళ్ళు. అలాంటిది 24 సీట్లు అంటే మనం తీసుకున్న సీట్లన్నిటికీ కూడా న్యాయం జరగాలన్న ఆలోచనతో చేసే ఆలోచనని కొంతమంది అంటే ముందుగా మాకు కాపు సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలో ఇవన్నీ ఒక ఐక్యత కోసం లేకపోతే రాజ్యాధికారం కోసం ప్రతి సంఘం కూడా మేమంతా కలిసి పనిచేసేవాళ్ళం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీలో ఒక గొప్ప శక్తిగా, అలానే కాపు కులం అంతా కూడా దాదాపు ఇది పెద్ద కులం. ఈ కులంలో 198 మంది ఇవాళ జనసేన పార్టీకి ఫిక్స్ అయి ఉన్నారు. ఆడ, మగ, ముసల, ముతక అందరూ కూడా కలిపి దీన్ని ఏదో ఒక విధంగా ఇట్లాంటి సందులు చూసి ఏదో ఒక విధంగా బురజల్లే కార్యక్రమాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఏమన్నా అభ్యర్థుల్ని అటు ఇటు మార్చే విషయాలకు వస్తే కందులు దుర్గేష్ గారు ఉన్నారు. వాస్తవంగా అయితే ఆయన కొంతకాలం నుంచి పనిచేసుకొని ఉన్నారు. ఆయనకి దీని మీద ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టే పరిస్థితిలో ఉన్నారు. అట్లనే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అక్కడ గ్రౌండ్లో వర్క్ చేసుకొని బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రజలకు కరోనా టైం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళకు ఉండే ఆలోచన ఆ జనంలో ఆ ఏరియాలో ఉండే ఆలోచన ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్న సందర్భంగా టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా అలాంటి వాటిల్లో ఏలు పెట్టి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే వేరే వాళ్ళకి ఎదురేళ్ళకి ఖచ్చితంగా మనం అవకాశం ఇచ్చినట్టు ఉండదు. ఎన్ని మొత్తం మీద కలిపితే ఇట్లాంటి డిస్టర్బెన్స్ అయిన సీట్లు 3, 4, 5 ఉంటాయి. 4-5 సీట్లలో మనం పంతంగా తీసుకొని ఇక్కడ డిస్టర్బెన్స్ మనం సృష్టించుకొని ఎదుటాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఖచ్చితంగా మనం
ఎందుకంటే పెద్ద మనసుతో ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు, 60 కావాలనే వాళ్ళు ఉన్నారు, 50 కావాలనే ఉన్నారు, 40 కావాలన్నారు. కాదు, ఆయనకి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి తీసుకున్నప్పుడు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు లేకుండా ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఎదుటాళ్ళకి అవకాశాలు రావు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఉన్నాడు, ప్రజాసేవ కోసం అయితే ముందున్నాడు. ఈ సమయంలో ఎన్నికల కొద్ది సమయంలో ముందుగా పొత్తుతోటి 2024 ఎన్నికలకి అయితే సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా మీరన్న కాపు సంఘాలు అయితే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగియ్య వీళ్ళందరూ అంటున్నారంటే నిన్నటి వరకు కాపుల ఐక్యత, కాపుల బాగు కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీసుకెళ్లి టీడీపీ తోటి పొత్తు కలపటం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, అదేవిధంగా మాకు పూర్తి స్థాయిలో కాపులకి న్యాయం జరగట్లేదు, అది ఇప్పుడు పొత్తుల విషయం సీట్లు పంపకాలు ఈ సమయంలో కూడా అది బయటపడుతుంది అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు బలం అయితే చేకూర్చున్న పరిస్థితులు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. దీనిపై మీరే ఉంటారు? దానివల్ల మనం ఏదో జనంలో ఇప్పుడు డిబేట్లో ప్రతి ఒక్కళ్ళకి పని లేని వాళ్ళందరినీ డిబేట్లో కూర్చోబెట్టి, ఎందుకంటే కొత్త కొత్త ఛానల్స్ అన్నీ వచ్చినాయి, వాళ్ళకేం పని లేదు కదా, ఇట్లాంటి ఒక వారం రోజులు పండగ అనమాట. దీనివల్ల గొర్రెపేగు కూడా దిగదు. ఎందుకంటే నాయకులు, ప్రజలు అనేవాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నారు. ఈ సంఘాలను గురించి వచ్చేతలకే వీళ్ళు పర్ఫెక్ట్గా ముద్రగడ్డ గారే ఉన్నారు. గతంలో ఆయన ఎన్ని సీట్లు తీసుకొని కులానికి ఏ రకంగా ఆయన సీట్లు కల్పించి అసెంబ్లీకి వెళ్ళే విధంగా చేయగలిగారు? లేదు కదా. మొన్న ఆయన గొప్పగా ఒక ఆలోచన చేసి జనసేనలోకి రావాలని చూడటం జరిగింది. కొన్ని కారణాలు, ఇబ్బందుల వల్ల పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేకపోవచ్చు, చేర్చుకోలేకపోవచ్చు. లాస్ట్గా ఆయన రాసిన లేఖ ఏంటి? నా వంతు నేను సేవ చేయాలనుకున్నాను, అది మీకు ఇష్టం లేని పక్షంలో నేను ఖాళీగా ఉంటాను. అట్లాంటి ఖాళీగా ఉండే పరిస్థితి ఉండి ఖచ్చితంగా గొప్ప మనసుతోటి, ఎందుకంటే మనకు ఎవరు పెద్ద పెట్టేసేది లేదు. మొన్నటిదాకా వైసీపీలో చేర్చుకుంటాం అని గాల్లో పెట్టిన విధానాలే కదా. ఇవన్నిటిని మళ్ళీ ఇయ్యాలేదో ఈడ సందు దొరికింది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద బురజాలనే కార్యక్రమంతో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా లాక్కొని ఆయన మీద ఎదురు పెట్టాలని ఆలోచన చేయటం, అది ఎదురు నిలబడాలని ఆలోచన మనాళ్ళు చేయటం అనేది అది సంస్కారం కాదు. ఈరోజు కూడా కుల సంఘాలలో ప్రాతినిధ్యం వహించి ఉభయ 2 రాష్ట్రాలకు కూడా గొప్ప పేరున్న వ్యక్తులు ఏంటంటే, తప్పు ఏదన్నా ఉంటే ఒక దరి ఉండాలి, కానీ రెండో దరి అంటే తప్పు మీరు అనుకుంటే రెండో దరి మనం తప్పు చేసి చరిత్రహీనులు అవటం అనేది అది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే నిన్న హరిరామ జోగయ్య గారు అబ్బాయి ఉన్నాడు, ఏదన్నా ఉంటే నీకు ఇష్టం లేదు వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు కాపు సంక్షేమ సేనలో ఇవాళ చాలామంది గొప్ప వాళ్ళంతా, చాలా పెద్ద వాళ్ళంతా కూడా కాపు సంక్షేమ సేనలో ఉన్నారు. ఎందుకున్నారంటే జనసేన పార్టీకి అనుబంధంగా నడుస్తుంది కాబట్టి ఆ పార్టీలో ఈ రకంగా సరే మనం ఒక ఐక్యతగా ఉండి దానికి సపోర్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దానికి హరిరామ జోగయ్య గారు ఖచ్చితంగా పాపము వల్లైనంతవరకు, ఎందుకంటే ఆయన టైంలో పడిన కష్ట నష్టాలు, లేకపోతే ముద్రగడ్డ గారు పడినటువంటి కష్ట నష్టాలని ఇవన్నీ కూడా అన్ని పార్టీలతో ఇబ్బంది పడ్డారు. కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారే 2 చోట్ల నిలబడితే 2 పార్టీల వాళ్ళు ఓడియటం జరిగింది. ఇట్లాంటి ముందు చూపు కోసం వాళ్ళు ఏదన్నా డైరెక్షన్ ఇచ్చి చేయటమే కానీ జోగయ్య గారి వరకు ఆయనకి ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారితో ఎలాంటి ఆయన ఏదన్నా ఇబ్బంది పెట్టే భాష కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అయితే ఆయన చేయడు. పెద్ద మనసు గల ఆయన ఎవరు కూడా డిబేట్లో మన జనసేన పార్టీ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే మనం వయసుకైనా సరే గౌరవించాలి. అందువల్ల ఆయన్ని అలా మనం ఏది పడితే అది మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి పెద్ద మనసుతో మనం ఓపిక పడితే మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఖచ్చితంగా అదే యాంగిల్లో జనమంతా నడుస్తారు. ఖచ్చితంగా జనసేన టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. దీనిలో వైసీపీ పాత్ర మనమంతా ఏదైతే అనుకుంటున్నామో ఆ రకంగా గాల్లో కలిసిపోయేదైతే వాస్తవంగా జరుగుద్ది. ఇవన్నీ సంఘాలు రెచ్చగొట్టి ఈ కావాలి మీరు పాత్ర వహించండి, ఒక 2 సీట్లు 3 సీట్లు మీరు ఇండిపెండెంట్గా గెలవండి, గెలిచి మీరు జనానికి ఇవన్నీ కూడా విమర్శలు చెప్పండి, అప్పుడు పద్ధతిగా ఉంటుంది. కాకుండా లేనిపోయి చేసి ఈ టైంలో కమ్మటి కొండ నీళ్లలో ఇసబ్బొట్లు వేయటం అనేది వాటికి ఖచ్చితంగా మనమంతా కూడా మానుకొని కళ్యాణ్ గారికి అందరూ కూడా మద్దతుగా ఉండాలి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా, అట్లానే కాపు సంఘీయులంతా కూడా, ఎందుకంటే వచ్చింది కాపు సంఘాల తరపుగా ఏదో వచ్చిన చిన్న విషయాల గురించి అందరూ ఆలోచించాలి. ఎందుకంటే మనమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎంత చరిత్ర సృష్టించినటువంటి 2024 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారికి 100కి 98% మన కులమంతా కూడా కట్టుబడి ఆయనకి చేయాలని నిర్ణయం తీసుకున్న దాన్ని మనమంతా అదే పట్టుదలతో అదే పంతంతో ఆయన అడుగుజాడల్లో నడిస్తే రాబోయే 24లో ఖచ్చితంగా విజయం మందే. 29లో మనం ఏదైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేసి చూపించి రుజువు చేస్తాడు ఆయన.
ఇది వాళ్ళు మీరు అనుకుంటుంది అంత మటుకు ఓకే. ముఖ్యంగా హరిరామ జోగి గారు కానీ అదేవిధంగా ముద్రగడ పద్మనాభం వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎత్తుల ముందు పవన్ కళ్యాణ్ బలిపశు అవుతాడు. అందుకనే ఈ పొత్తులు వద్దు అనేది ఒక ప్రత్యక్షంగా అయితేమి పరోక్షంగా అయితేమో వాళ్ళు లెటర్ల ద్వారా రాయటం అయితే వాళ్ళ స్టేట్మెంట్ల ద్వారా అయితే చెలుగు చేస్తున్నారు. అది దీంట్లో వాస్తవం లేదంటారా? వాస్తవం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, బయట ఉండి ఏదో కులంలో పెద్దాడు అవ్వాలి, సీఎం అవ్వాలనేది. దానికి అక్కడ మోసేది బరువు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి ఏ రకంగా మనం సీట్లు తీసుకుంటే పార్టీకి న్యాయం చేయగలం, తీసుకున్న వాళ్ళకి న్యాయం చేయగలం అనేది ఆయనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఆయనతోటి ఏదన్నా విమర్శించి ఇది కాదని మాట్లాడుకునే ఇది చేయాలి. కానీ రోడ్డెక్కి మనం అలకల్లోలంగా ఈ రకమైన చర్యలు చేయడం అనేది అయితే కరెక్ట్ కానే కాదు అది. సరే, ఇక ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయం విషయంకి వస్తే గత కొంతకాలం క్రితం జనసేనలో మీరు ఒక రాష్ట్ర నాయకుడు హోదాలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పుడు వరకు టీడీపీ జనసేన పొత్తుగా వచ్చినటువంటి జాబితా అయితే 7గురికి వచ్చిన, ఇంకా 5 సీట్లు అయితే పేరు ఖరారు కాలేదు. ఈ 5 సీట్లలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, అది ఎక్కడెక్కడ? ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 2 సీట్లు అయితే ఫస్ట్లో 3 అనుకున్నారు, అవన్నీ వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఏవి ప్రకటిస్తే అయ్యే అవుతాయి తప్పితే 3 అవుతాయి, 2 అవుతాయి, 1 అవుతాయి, అసలు ఏమి లేవంట, ఇవన్నీ ఎన్నో వినపడుతున్నాయి. అన్నీ కాదు. తీసుకున్న 24 సీట్లలో ఖచ్చితంగా సర్దుబాటు చేసి ప్రతి జిల్లాకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రకాశం జిల్లాకు కూడా ఖచ్చితంగా 2, 1 ఖచ్చితంగా ఎడైతే ఉంటాయి. అవి ఖచ్చితంగా విజయం చేకూరే సీట్లు ఆయన తీసుకుంటారు కూడా. అంటే టీడీపీ మీకైతే ఆ భరోసా ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? 100కు 100% ఇవ్వాలి. మరి అదే కదా ఆయన నమ్మకం, ఆయనకు ఉంటుంది. ఆయన నమ్మకం లేకుండా ఇంకో రకంగా ఆలటూలిగా అది జరగలేదనే కదా ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న గొడవలు వీటికన్నిటికీ కారణం అది. సీట్లన్నీ డిక్లేర్ కావాలి కదా, అన్నీ అయితే కదా. అందులో ఆయన దేనికి న్యాయం జరిగింది జరగలేదని అంతా ఒక వారం లోపలికి వచ్చేసింది టైం అంతా కూడా. ఈలోపు మనం తొందరపడి మాట్లాడుకుంటే ఏమొచ్చింది, ఏం జరగదు కదా. సరే, సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆమంచి స్వాములు మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోతున్నారు? గతంలో ఒక నియోజకవర్గం పేరు చెప్పారు, ఇప్పుడు మీకు ఒక సమాచారం అయితే వచ్చి ఉంటుంది నిర్దిష్టంగా. అది ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉండబోతున్నారు? ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి మీ పేరు ప్రకటించిన పక్షంలో మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకటండి, చీరాల్లో బీసీలకు ఇవ్వాలనేది ఏ పార్టీకైనా కూడా ఒక ఆలోచన. అట్లానే చంద్రబాబు గారికి కూడా బీసీలకు ఇవ్వాలన్నది ఉంది. అట్లానే కళ్యాణ్ గారికి కూడా జనసేన తరపు వస్తే బీసీలకు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. కాదు, వైసీపీ తీసుకునే స్టాండర్డ్ని బట్టి ఏదైనా మార్పు జరిగి ఇప్పుడు ఉన్నాళ్లే ఉంటే ఖచ్చితంగా నా బోటాళ్ళని పెట్టాలనేది టీడీపీకి జనసేనకు ఉంది. అలా కాకుండా నేనేం చెప్పానంటే గిద్దలూరు అయితే నాకు, ఎందుకంటే అత్యధికమైన జనసేన అభిమానం గల నియోజకవర్గం. గతంలో కూడా పీఆర్పీ టైంలో మంచి మెజార్టీతోటి ఆ టైంలో ఉన్న అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అంతకంటే నేను కూడా గ్రౌండ్ వర్క్ ఆ ఏరియాలో మొదలుపెట్టి దానికంటే ఒక 5 రెట్లు మెజార్టీ వచ్చే విధంగా ప్రజలందరినీ కూడా, అన్ని కులాలని, యాదవ్ కమ్యూనిటీ అవ్వచ్చు, ముస్లిం కమ్యూనిటీ అవ్వచ్చు, బోయిలు అవ్వచ్చు, అక్కడ పెరిక బల్జీలు అవ్వచ్చు, బల్జీలు అవ్వచ్చు, వైశ్యాస్ అవ్వచ్చు, అందరిని కూడా ఎస్సీలు అవ్వచ్చు, మొత్తాన్ని వాళ్ళందరినీ కలవటం పెద్దలను జరిగింది. మొత్తం చాలా ఇప్పుడు జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి విధానాలు, డెవలప్ లేని విధానాల్లో ఖచ్చితంగా కొత్త వ్యక్తి రావాలి, అందులో నాబోటాడు వస్తే బాగుంటుంది అనే దీనిలో చాలా సుముఖంగా ఉండారు. అవన్నీ కూడా పరిశీలనలో ఉండి అవన్నీ సర్వే చేసుకున్నారు. ఆ సర్వే ప్రకారం చూసుకొని ఖచ్చితంగా నేను ఆడ సూట్ అయితే నాకు ఆడిస్తారు. కానప్పుడు ఆయన పెద్ద మనసుతో నాకు ఏం చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారి మాట నేను శిరసావహిస్తాను. ఆయన మాట దాటిపోయేదైతే నేను ఉండదు. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి ఆమంచి స్వాములు అయితే జనసేన నుంచి బరిలో ఉండబోతారు. ఓకే, ఒకవేళ ఇప్పుడు వరకు జరిగిన గణాంకాలను బట్టి, అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు వరకు రాష్ట్రంలో పొత్తుల్లో భాగంగా వచ్చిన సీట్ల విధానం చూసుకుంటే, ఒకవేళ సీటు మీకు రాని పక్షంలో ఆమంచి కృష్ణమోహన్ అంటే మీ తమ్ముడు పోతున్న బాటలోనే స్వాములు కూడా వెళ్ళి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి సత్తా చాటనున్నాడా, లేకపోతే జనసేనకి కట్టుబడి జనసేనలో ఉండిపోతారు? ఒక పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు అంటుండి పార్టీని ఆయన చెప్పే విధి విధానాలతోటి డెవలప్ చేసేయాలన్న ఆలోచనతో నేను పార్టీలో దిగాను. అదేవిధంగా నేను ఫస్ట్ ఏదైతే ఆయనతోటి చెప్పానో అదేవిధంగా నేను నడవటం జరుగుతుంది తప్పితే పొరపాటును కూడా అలాంటి పనులు నేను చేయను. కాకపోతే ఇప్పుడు వరకు మీరు చెప్తున్న చీరాల, గిద్దలూరు నియోజకవర్గం 2 అయితే మీరు ప్రస్తావించారు. ఇప్పటికీ చీరాలలో టీడీపీ క్యాడరు కొంతమంది కొనసాగుతున్నారు, కొత్త పేరు కూడా ఒకటి వినిపిస్తుంది. ప్లస్ మీరు జనసేన నుంచి బరిలో ఉండబోతున్నారు. మీరు బరిలో ఉంటే
టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అది చీరాలే కాదు, గిద్దలూరు నుంచి టీడీపీ నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే వలసలు స్టార్ట్ అయినాయని చెప్పేసి అతను గ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. అటువంటి టైంలో మీరు ఒకవేళ అక్కడి నుంచి పోటీ అనివార్యమైతే ఆయన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తాడా, లేకపోతే అతనే బరిలో ఉంటే మీరు పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తారా? ఇది కొద్ది గ్యాప్ అయితే వచ్చే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇందాక మీతోటి చెప్పాను నేను, రాజమండ్రి విషయం ఒకటిను, మన తాడేపల్లిగూడెం ఒకటి. ఇలాంటి ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు పెద్ద మనసుతో ఇచ్చిన తక్కువ సీట్లని, జనసేనకు వచ్చే సీట్లని అనవసరంగా ఇబ్బందికరమైన వాతావరణంలో పెట్టకుండా చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీడీపీ అధినేతలకు ఖచ్చితంగా ఉంటుంది. అది చేయాలి. చేస్తేనే ఏదైనా కూడా సవ్యమైన వాతావరణం జరుగుద్ది. ఇప్పుడు అక్కడ నాకు ఇస్తారనుకుంటాం, చేయలేదనుకోండి, దాన్ని మందలించో లేకపోతే బుజ్జగించో చేయాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానం అనుకుంటుంది, ఖచ్చితంగా చేస్తారు. అట్లనే ఇట్లాంటి వాటిలో ఏలు పెట్టి డిస్టర్బెన్స్ చేస్తే తక్కినాటిలో మళ్ళీ జనసేన కూడా టీడీపీకి చేయాలి కదా. వాళ్ళు చేస్తేనే కదా వీళ్ళు చేసేది. తక్కువ సీట్లు మన ఎక్కువ సీట్లు వాళ్ళే ఇచ్చిన కాడ గౌరవంతో ఖచ్చితంగా వచ్చి చేస్తే తక్కిన జనసేన పార్టీ కార్యకర్తలు అవచ్చు, ప్రజలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, సహకరించి బ్రహ్మాండంగా చేస్తారు. అలాంటివి ఖచ్చితంగా చంద్రబాబు గారైనా పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన జిల్లా స్థాయి నాయకులు కూడా అలా జరిగే విధంగానే చేస్తారు. అలాంటిది పొరపాటును కూడా ఒప్పుకోరు. ఇదే ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని రాజకీయ పరిస్థితి చూసుకుంటే వైసీపీ ఒక ప్రణాళికంగా ముఖ్యంగా అయితే 12 నియోజకవర్గాలు ఇప్పటికి 10 నియోజకవర్గాల్లో పూర్తిగా అభ్యర్థులు మార్చింది. వాళ్ళు రాజకీయ ఎత్తుగడలకు తగ్గట్టుగానే టీడీపీ జనసేన పొత్తులతో వెళ్తూ అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా కూడా పేర్లు అయితే ప్రకటిస్తుంది. అందులో భాగంగానే 5 నియోజకవర్గాలు ఆపారు. ఈ 5 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్తో సంప్రదించి అవసరమైతే నేరుగా టీడీపీ అభ్యర్థులే బరిలో ఉండవచ్చు అనేది ఒక వార్త అయితే కూడా ఉంది. ఒకవేళ ఆ సమయంలో ఆమెన్ స్వాములు ఏం చేయబోతారు అంటే 12కి 12 టీడీపీ అభ్యర్థులు ఉంటే అలా పొరపాటును కూడా జరగదండి. ఎందుకంటే టీఆర్పీలో గెలిచిన సీటు గిద్దలూరు. అలాంటి సీట్లని పొరపాటును కూడా పవన్ కళ్యాణ్ గారు వదులుకోరు, సమస్య లేదు. అదంతా ఏంటంటే ఊహాజనకం. మొత్తానికైతే ఆమెన్ స్వాములు బరిలో ఉండబోతున్నాడు ప్రకాశం జిల్లా నుంచి. కాకపోతే సీట్ ఎక్కడనేది తెలియని పరిస్థితి. ముఖ్యంగా సరే మీరు ఎక్కడ బరిలో ఉన్నా సరే మీ మేనిఫెస్టో, మీ అజెండా పక్కన పెడితే మీరు నిలబడి పోటీ చేయనున్న నియోజకవర్గంలో మీ గెలుపు కోసం ప్రత్యేకించి మీరేమైనా ప్రణాళికలు చేయనున్నారో అందులో ముఖ్యమైన ఒక 3 చెప్పండి. నేను ఏ నియోజకవర్గంలో అయినా సరే పేదలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు చాలా అంటే ఓసీలు, బీసీలు కూడా చాలా దారుణమైన స్టేజీలో ఉండాళ్ళు. ప్రతి నియోజకవర్గం చీరాల అవ్వచ్చు, నేను గిద్దలూరు అవ్వచ్చు, 2 చోట్ల చూడటం జరిగింది. వీళ్ళందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగే విధంగా, అలానే మనకి గిద్దలూరులో ముఖ్యమైన సమస్యలు తాగునీరు, సాగునీరు, విద్య, ఇవన్నీ కూడా ఉపాధి, ఇవన్నిటి మీదే దృష్టి పెట్టి నేను ఖచ్చితంగా డెవలప్ చేసేదానికి నేను ప్లాన్ చేస్తాను. మొత్తానికైతే 2024 ఎన్నికలకు ఉమ్మడిగా పోతున్నటువంటి టీడీపీ జనసేన విజయ లక్ష్యంగా బరిలోకి పోతాం. మధ్యలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా అధిగమిస్తాము. అవి పెద్ద సమస్యలుగా కూడా చూడము. ఒకవేళ అలాంటి సమస్యలు ఎదురుంటే పరిష్కరించే దానికోసం పార్టీ పెద్దలు ఉన్నారు, వారైతే ఆ పని చేస్తారు. ఖచ్చితంగా అయితే మాకు చెప్పిన పని మేము న్యాయం చేకూరుస్తాం. అదేవిధంగా మేము పోటీ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా అయితే గెలుపు కోసం మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా టీడీపీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలి, మేము టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. సమన్వయంగా 2024 ఎన్నికలు బరిలో దిగి విజయం అయితే సాధించాల్సిన అవసరం అయితే ఉంది. నేనైతే ఖచ్చితంగా 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి అయితే బరిలోనికి అయితే ఉండబోతున్నారని చెప్పేసి మనతో తెలియజేస్తున్నారు ఆమంచి స్వాములు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చీరాల, ఉమ్మడి ప్రకాశం జిల్లా. నమస్తే.